ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అంజీ చట్నీ అయిపోయింది. నీకు చట్నీ కావాలి కదా, కాసేపు ఆగు. ఆగితే చేయారిపోతుంది. పర్లేదు, మంచినీళ్ళ ముంచుకొని నానబెట్టుకో. అంజీ, అక్క అక్కడ పెట్టిన దోశలు వాళ్ళందరికీ ఇవ్వు. అలాగే అక్క. అమ్మా రాణి, ఈ డబ్బులు తీసుకో అమ్మా. వద్దు బాబాయ్. అదేంటమ్మా, 2 ప్లేట్లు తిన్నాను. ఈ రోజు ఎన్ని ప్లేట్లు తిన్నా అందరికీ ఫ్రీ బాబాయ్. కావాలంటే ఇంకో దోశ తినండి. సరే అమ్మా, వెళ్ళొస్తాను. అంజీ తీసుకెళ్ళు. ఏంటమ్మా అందరికి ఫ్రీగా టిఫిన్స్ పెడుతున్నావు? ఈ రోజు నీ పుట్టినరోజా? కాదు పంతులు గారు. మరి ఇంతకీ విశేషం ఏంటమ్మా? గోపి ఇల్లేమైనా కొన్నాడా? లేదు మాస్టారు, చెల్లెలకి పెళ్లి సెటిల్ అయింది. ఏంటి మన వర్షకు పెళ్ళే? ఇంతకీ వరుడెవరమ్మా? వంశీ అని. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు పంతులు గారు. అవునా? గొప్పింటి సంబంధం. అంత పెద్దవాళ్ళు కూడా వర్షాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఆ, నా చెల్లెలకి ఒక మంచి జీవితం రాబోతోంది. అందుకే ఈరోజు అందరికీ ఫ్రీగా టిఫిన్ పెడుతున్నాను. చాలా సంతోషం అమ్మా. నువ్వు చేసిన పుణ్యం నిన్నెక్కడికో తీసుకెళ్తుంది. అందుకే నీ తమ్ముడు కలెక్టర్ అయ్యాడు. నీ చెల్లెలికి అంత గొప్ప సంబంధం వచ్చింది. పంతులు గారు, ఈ పెళ్లి మీరే జరిపించాలి. ఆ టిఫిను గట్టిగా తినండి. నీ మొహం, ఎప్పుడు వచ్చినా గట్టిగానే తింటాను. అందరికి ఈ రోజు ఫ్రీ ఏమో, నాకు ఎప్పుడూ రాని ఫ్రీగానే పెడుతుంది. పైగా ఇది మన ఇంటి పెళ్లి, గట్టిగా జరిపిస్తాను. సరే కూర్చోండి. అలాగే అమ్మా. కూర్చోండి. అంజీ చట్నీ అయిపోయింది. తెస్తున్నా. ఇదిగో చట్నీ, నీకు ఎంత కావాలో అంత తీసుకో. నాకొద్దు. ఏం రాగం? ఓహో, వెయిట్ చేశానని హట్ అయ్యావా? ఒకేం కాదు, ఇంకో 2 దోశలు తీసుకురా. అదేంటది, రోజు ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చి 10 సార్లు చట్నీ వేసుకుంటావే? అదా, అప్పుడంటే డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చి కడుపు నిండా చట్నీ తినేవాడిని. ఇవాళ ఫ్రీ అన్నారు కదా, ఈ బోడి చట్నీ నాకెందుకు? కడుపు నిండా తింటాను. వెళ్ళి తీసుకురా. అక్క, రేపటి నుంచి ఈడికి మాత్రమే చట్నీకి రేటు పెట్టు. ఏడ్చావులే, ఆయనకి దోశ తీసుకెళ్ళి ఇవ్వు. అక్క, అక్క, ఆ, తాతయ్య గారు వచ్చారు. తాతయ్య రండి. తాతయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. కూర్చోండి తాతయ్య, మీకోసం పెసరట్టు తీసుకొస్తాను. వద్దమ్మా, నేను నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అంతే. ఈ రోజు ఇక్కడి నుంచి టిఫిన్ చేయకుండా వెళ్ళకూడదు. ఈ రోజు ఏమైనా స్పెషలా? ఈ రోజు ఇక్కడ టిఫిన్ ఫ్రీ. అందరూ కడుపు నిండా తినేళ్ళాలి. తాతయ్య, చెల్లికి పెళ్లి నిశ్చయమైంది. ఏంటి, మన వర్షకు పెళ్ళా? వంశీతోనేనా? అవును తాతయ్య, వాళ్ళ కుటుంబం అంతా వచ్చి మాట్లాడారు. మీకో విషయం తెలుసా? మా తరపున శంకర్ సార్ కూడా నిలబడ్డారు. ఈరోజు పెళ్లి కుదిరిందంటే దానికి కారణం శంకర్ సారే. వర్షాని తన సొంత మనవరాలు అన్నారు.
వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మమ్మల్ని చూస్తామన్నారు. ఆ మాట విని అంత పెద్దవాళ్ళు ఈ సంబంధం ఒప్పుకున్నారు. ఈ జన్మంతా ఆ సార్కి రుణపడి ఉంటాము. అమ్మా రాణి, శంకర్ ఇంతేనమ్మా, మంచులాంటి మనసు, మంచితనానికి ఇట్టే కరిగిపోతాడు. అందులోనూ వర్ష పేరంటే వాడికి ప్రాణం. ఆ పేరు పెట్టుకున్న మన వర్షని తన మనవరాలు కాదని ఎలా అంటాడు? మీ మంచితనమేనమ్మా వాడిని మీ దగ్గరికి చేర్చింది. వాడు ఇలా అన్నాడంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదండి, శంకర్ గారు ఏదో మీ స్నేహితుడైనట్టు శంకర్ సార్ని వాడు వీడు అంటున్నారు. ఆయన మీకు ముందే తెలుసా? ఓ అదా, నా వయసుని బట్టి అలా అనేశాను. శంకర్ మంచితనం గురించి మీరు చెప్తేనే కదా నాకు తెలిసింది, అందుకే అలా అనేశాను. సరేనమ్మా, నా మనవరాలి పెళ్ళికి నా వంతు సాయం నేను చేస్తాను. వస్తానమ్మా. అయ్యో తాతయ్య, మీరు టిఫిన్ తినేసి వెళ్ళాలి. వద్దమ్మా, ఇక ఏకంగా పెళ్లి భోజనం చేస్తాను. వస్తానమ్మా, సరే వస్తాను, తాతయ్య. వస్తానండి. అమ్మా రాణి, టిఫిన్ చాలా బాగుందమ్మా. అంజీ, నీ చట్నీ కూడా బాగుంది. ఫ్రీగా వచ్చిందని కుమ్మేశాగా, ఇంకెళ్ళు. రేయ్, పని చూసుకో. వంశీ రారా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నేను కూడా మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. అయితే ముందు నువ్వే చెప్పరా? లేదు, ముందు మీరే చెప్పండి. నేను చెప్పే గుడ్ న్యూస్ నీ లైఫ్కి సంబంధించిందిలే. నువ్వు చెప్పే గుడ్ న్యూస్ ఏంటో తెలియాలి కదా, ముందు అది చెప్పు. అదే డాడీ, వర్ష విషయంలో శంకర్ సార్ అంతా సపోర్ట్ చేశారు కదా, అందుకే ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పేసి వస్తున్నాను. చేసిన సాయాన్ని మర్చిపోకూడదు కదా. మంచి పని చేసావురా, కాకపోతే నువ్వు మళ్ళీ వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? ఏంటి ఇంకా అర్థం కాలేదా? రాణి వాళ్ళ ఇంటికెళ్ళి నీ పెళ్లి విషయం మాట్లాడొచ్చాము. ఏంటి మమ్మీ, మీరు చెప్పేది నిజమా? నీతో అబద్ధం ఎందుకు చెప్తాం? వర్షాన్ని నువ్వు ప్రేమించడంలో మాకు అభ్యంతరం లేదు, కాకపోతే మన ఇంటి కోడలికి ఒక స్టేటస్ ఉండాలని కోరుకున్నాం. వాళ్ళ వెనక శంకర్ గారు ఉన్నాక అంతకన్నా గొప్ప సంబంధం ఇంకేముంటుంది? తాతయ్య కూడా శంకర్ గారి మాటకి గౌరవం ఇవ్వమని చెప్పారు. ఆయన ఒప్పుకున్నాక ఇంకా ఆలోచించాల్సిన అవసరమేముంది? నీ మనసుకి నచ్చినట్టుగా నువ్వు ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటున్నావు. మన ఇంటి గౌరవం పోకుండా ఒక గొప్పింటి అమ్మాయి కోడలవుతుంది. నిజంగా శంకర్ సార్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా ఆయన రుణం తీర్చుకోలేము. వర్షాని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే నా ప్రేమకి సపోర్ట్ చేశారు. ఈ పెళ్లి జరగదు అని మీరు చెప్పినప్పుడు ఎలాగా అని చెప్పి నేను చాలా భయపడ్డాను. ఇప్పుడు వర్షాని తన సొంత మనవరాలు అని చెప్పి మా పెళ్లికి సపోర్ట్ చేస్తున్నారు. మనిషిలో మరీ ఇంత మంచితనం ఉంటుందని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అంత మంచి మనిషికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఆయన మన నుంచి ఏదో ఆశించేవన్నీ చేయడం లేదు. సార్కి పిల్లలన్నా మనవాళ్ళన్నా చాలా ఇష్టం, కానీ ఆయన కొడుకు కోడలు అర్ధాంతరంగా చనిపోయారు. ఆయనిద్దరి మనవరాళ్లలో సమంత ఒక్కరితే వాళ్ళ దగ్గరుంది. వర్ష అనే అమ్మాయి ఎక్కడ ఉందో కూడా వాళ్ళకి తెలియదు. ఈ వర్షాకి ఆ పేరు ఉండడం, ఈ అమ్మాయి కూడా ఎంతో అణుకుగా ఉండడంతో తన మనవరాలుంటే ఇలాగే ఉండేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే అంత అభిమానం చూపిస్తున్నారు. చూడు వంశీ, ఈ రోజు మనకి సాయం చేశారు కదా అని అభిమానం చూపించడం, తరువాత మర్చిపోవడం ఎప్పుడూ చేయకు. ఆయన మీద నీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ తగ్గిపోకూడదు. నీ కోసం, నీ ప్రేమ కోసం ఆయన ఇంత త్యాగం చేస్తున్నారు.
అందుకే శంకర్ గారు ఎప్పుడు ఎలాంటి సాయం అడిగినా నువ్వు మారు మాట్లాడకుండా సాయం చేసేయి. ఇది నువ్వు వేరే చెప్పాలా మమ్మీ? వర్షకి కూడా శంకర్ సార్ అంటే చాలా గౌరవం. మేమిద్దరం మన తాతయ్యని ఎలా చూసుకుంటున్నామో ఆయన్ని కూడా అలాగే చూసుకుంటామని మీకు మాటిస్తున్నాను. అమ్మ రాణి, ఈరోజు వంటేం చేద్దాం? నా ఇష్టం ఏముందమ్మా, గోపి కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా. గోపిని సుష్మాని అడిగి వాళ్ళు ఏం చేయమంటే వచ్చాయి. గోపి, 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 రే గోపి. ఏంటమ్మా? నీకు సుష్మకి ఏం కావాలో చెప్పండిరా, ఈరోజు ఆ వంట చేస్తాను. ఏంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? ఈ ఇంట్లో అక్కిష్టమే అందరిష్టమని నీకు తెలీదా? ఆ అక్కేం చేస్తే అదే తింటాం. సరేలేరా, ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉంటుంది కదా. సుష్మా, వాడి మాటలేం పట్టించుకోకు. నీకేం కావాలో చెప్పు, అదే చేస్తాం. వదినా, వీళ్ళందరూ మీకంత గౌరవం ఇస్తున్నారంటే నేను ఇంకో మాట ఎందుకు చెప్తాను? మీ ఇష్టం వచ్చింది వండండి, మీరందరికీ నచ్చేదే వండుతారు కదా. ఏంటక్క ఇప్పుడు చదువుకుంటున్నావా? ఈ వయసులో నేను చదవడం అంటే అందరూ నవ్వుతారు, నేను నవ్వుల పాలైపోతాను. అయితే ఏం రాస్తున్నారు వదినా? వర్ష పెళ్లి సెటిల్ అయింది కదమ్మా, మరి ఆడపిల్ల పెళ్ళంటే ఖర్చులుంటాయి కదా. ఓ, అంత గొప్పవాళ్ళు మన కోసం ఎంత దిగొచ్చినా వాళ్ళ స్థాయికి తగ్గట్టు మనము పెళ్లి చేయాలి కదా. దేనికి ఎంత ఖర్చు అవుతుందో అది రాస్తున్నాను. ఏంటక్క ఇది? ఈ ఆలోచన అంతా నీకెందుకు చెప్పు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నా చెల్లెలు పెళ్లి చేసే బాధ్యత నాది కాదా? పెళ్లి చేయటం, ఇల్లు కట్టడం అంటే అంత సులువైన వ్యవహారం కాదు గోపి. అదీ కాక అంత గొప్ప వాళ్లతో సంబంధం కలుపుకోవాలంటే ఖర్చు లక్షల్లో ఉంటాయి. ఉంటే ఉన్నాయిలే అమ్మా, అప్పు చేద్దాం, తర్వాత మెల్లిగా తీర్చుకుందాం. గోపి, ఆ మాట అన్నావు, అది చాలరా. కానీ అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు ఆడపిల్ల పెళ్లి చేయాల్సి వస్తుందని తెలుసు కదా, అందుకే 5 లక్షలకి ఒక చీటీ వేశాను. ఇప్పుడు ఆ చీటీ పాడుకుందాము, పెళ్లి ఖర్చులకి సరిపోతాయి. మన ఇంటి నుంచి పంపిస్తున్న ఆడపిల్లకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. రామ్మ పెళ్లి కూతురా, నీ పెళ్లి గురించే మాట్లాడుతున్నాం. పోవదినా, నేనెక్కడికి పోనమ్మా, పెళ్లి చేసుకుని పోవాల్సింది నువ్వే. నిన్ను సాగనంపటానికే ఖర్చు ఎంత అవుతుందో అని ఖర్చులన్నీ రాసుకుంటున్నాం. ఏంటక్క, నన్ను పంపించేయాలని నిర్ణయించుకున్నావా? అబ్బా, వంశీని ప్రేమించావు, వంశీ వాళ్ళ ఇంట్లో అందరికీ నచ్చేశావు. నీ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చి ఇప్పుడు అమాయకంగా ముఖం పెట్టి ఏంటక్క నన్ను పంపించేస్తావా అని అడుగుతున్నావా? పెళ్ళైతే వెళ్ళిపోవాలని నీకు తెలీదా? అంటే నేను ప్రేమించి తప్పు చేశానంటావా? లేదు వర్ష, సరదా కన్నాను. ఒక మంచి వ్యక్తికి మనసిచ్చావు నువ్వు. ఒక పెద్ద కుటుంబానికి కోడలుగా వెళ్ళబోతున్నావు. మొత్తానికి మనసును గెలుచుకున్న వాడితోనే పెళ్లి పెట్టలేకపోతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ పెళ్లి జరగబోతుందంటే దానికి కారణం శంకర్ బాబు గారు. ఆయన మన వైపు నిలబడబట్టి
మగపెళ్లి వారు మారు మాట్లాడకుండా ఒప్పుకున్నారు. అవునమ్మా, అసలు మనం ఎవరం? మనకి ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? మన ఇంటి మీద, మన కుటుంబం మీద ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. వాళ్ళ సొంత మనుషుల్లా మనల్ని చూస్తున్నారు. చివరికి వర్ష నా మనవరాలు, తన వైపు నేనున్నాను అని పెళ్లివారికి మాటిచ్చారు. అది సాధారణమైన విషయం కాదు కదా. ఆయన మనకి అంత సాయం చేస్తున్నారు, కానీ మనమే ఆయనకి ఏ సాయం చేయలేకపోతున్నాము. ఏంటక్క అలా అంటున్నావు? ఆ స్థలం గురించేనా? అవును గోపి, అది ఆయన మనవరాలి పేరు మీద కొన్న స్థలం అంట. అది చేయి జారిపోయినందుకు సార్ చాలా బాధపడుతున్నారు. అమ్మగారు కూడా కాల్ చేసి నాకు ఈ విషయం చెప్పారు. నిర్ణయం తీసుకునే అధికారం నీకే ఉన్నప్పుడు నిర్ణయాన్ని మార్చుకునే అధికారం కూడా నీకే ఉంటుంది కదా. మరొక్కసారి ఆలోచించి చూడు. అవునన్నయ్య, ఇన్నాళ్ళు వాళ్ళ నుంచి మనం సాయం పొందుతున్నాం, కానీ మనం వాళ్ళకి ఏమీ సాయం చెయ్యలేదు. ఈ పన్ను చేశావు అంటే ఆయన ఎంతో ఆనందిస్తారు. ఆయన మనవరాలి పేరు నాకుంది అనే కదా సార్ అంత ప్రేమగా చూస్తున్నారు. మరి అదే మనవరాలి పేరు మీద ఉన్న స్థలం పోతుంది అంటే ఆయన ఎంత బాధపడతారు? ఏంటి వర్ష అలా మాట్లాడుతున్నావు? అంటే మీ అన్నయ్య తప్పు చేస్తున్నారంటున్నావా? సుష్మా, నువ్వు ఆగు. అక్క, అక్కడ రోడ్ కావాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు అర్జీ పెట్టుకుంటున్నారు. ఆ ఏరియాలో పెద్ద పెద్ద వాళ్ళ స్థలాలున్నాయని ముందున్న ఆఫీసర్లు ఎవరూ పట్టించుకోలేదు. నేను కలెక్టర్ అయిన మరుక్షణం నువ్వు నాకు మాట చెప్పావు. పెద్దవాళ్ళ గురించి అందరూ ఆలోచిస్తారు, కానీ పేదవాళ్ళ గురించి అధికారంలో ఉన్న వాళ్ళే ఆలోచించాలని. అందుకే ఆలోచించానక్క. అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇంకో ఏరియాకి వెళ్ళాలంటే చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. వేల మంది ప్రజలకు అది సమస్యగా మారింది. అందుకే ఈ రోడ్ వేయాలని నిర్ణయించుకున్నాను. ప్రజా సౌకర్యం కాబట్టి ప్రభుత్వం వెంటనే జీవో ఇచ్చింది. అప్పుడే స్థలాలు ఎంక్వైరీ చేసే సమయంలోనే సార్ స్థలం కూడా ఉందని తెలిసింది. ఇప్పటికే 99% స్థల సేకరణ అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళకి నోటీసులు వెళ్ళాలి. ఇంకా నన్ను ఏం చేయమంటావు చెప్పు? వాడు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది కదమ్మా, మరేం చేద్దాం? అమ్మా, ఒక పని చేస్తాను. ఏంటమ్మా? రేపు నేను బాబాయ్ గారింటికి వెళ్ళి ఇదంతా చెప్తాను. అలాగే ఈ పెళ్లి విషయం కూడా చెప్పి కృతజ్ఞతలు చెప్పుకుని వస్తాను. ఆయన గొప్పవారు కాబట్టి తప్పకుండా అర్థం చేసుకుంటారు. పోనీలేమ్మా, నువ్వు చెప్పినట్టుగా అలాగే జరిగితే మంచిదే కదా. సార్, ఎవరమ్మా? స్పీడ్ పోస్ట్ వచ్చింది సార్ మీకు. లోపలికి రా బాబు. సరే సార్.
ఇక్కడ సంతకం పెట్టండి. ఎక్కడి నుంచండి స్పీడ్ పోస్ట్? కలెక్టర్ ఆఫీస్ నుంచి పూర్ణ. ఏంటండి, ఏముంది అందులో? ఇంకే ఉంటుంది, వర్ష పేరు మీద కొన్న స్థలం మనం ఇవ్వము అన్నా ప్రభుత్వం ఊరుకోదంట. హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని గౌరవనీయులైన కలెక్టర్ గారు నోటీస్ పంపించారు. నేను గోపితో మాట్లాడాను. ఏం చేసైనా ఆ స్థలం జోలికి రావద్దు అని చెప్పాను. పాపం గోపి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడట. అయిపోయిందా? ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా? బాబుగారు, అది ఒక జిల్లా కలెక్టర్ తలుచుకుంటే ఏం చేయగలడో తెలియనంత అమాయకుణ్ణి కాదు నేను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.